రోజు సపోటా తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా? సపోటా తింటే బరువు పెరుగుతారని మీరు కూడా ఎప్పుడైనా విన్నారా? అయ్యో! సపోటా అస్సలు తినకు. అది చాలా తీపిగా ఉంటుంది. వెంటనే లావైపోతావు అని ఎవరైనా మీకు చెప్పారా? ఒక్క నిమిషం ఆగండి. ఇదంతా నిజమేనా లేక అపోహ మాత్రమేనా? సపోటా తింటే నిజంగానే బరువు పెరుగుతారా? లేక బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుందా? అసలు సపోటాలో ఏ ఏ పోషకాలు ఉన్నాయి? దీన్ని తినాలా? వద్దా? ఒకవేళ తినాలి అనుకుంటే ఎంత తినాలి? ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో సపోటా గురించి అపోహలన్నీ బద్దలు కొట్టేస్తూ సైన్స్ తో సహా అసలు నిజాలు చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. 99 టీవీ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం. నేను మీ ప్రవల్లిక. సపోటా, దీన్నే మనం చీకు అని కూడా పిలుస్తూ ఉంటాం. దీని తీపి రుచి చూసి బరువు ఎక్కడ పెరుగుతామో అన్న భయంతో చాలా మంది దీన్ని తినడమే మానేస్తూ ఉంటారు. కానీ ఏదైనా పండు తీపిగా ఉన్నంత మాత్రాన దాన్ని తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతారా? సైన్స్ ఏం చెప్తోంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు సపోటాలో ఏమున్నాయి? ఒక మీడియం సైజ్ సపోటా తీసుకుంటే అందులో ఏమేమి ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. దీనిలో క్యాలరీస్ 32 మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ 20 గ్రాములు, నేచురల్ షుగర్స్ కూడా ఉంటాయి. ఫైబర్ దాదాపు 5 గ్రాములు ఉంటుంది. అంటే ఇది చాలా ఎక్కువే. విటమిన్ సి మనం రోజువారీ ఆహారంలో దాదాపు 14% అందుతుంది. విటమిన్ ఏ కళ్ళు మరియు చర్మ ఆరోగ్యానికి ఇది చాలా కీలకం. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఐరన్, కాల్షియం రక్తం మరియు ఎముకల బలానికి అవసరం. టాన్సిన్స్ ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమెంటరీ కాంపౌండ్స్. ఫ్యాట్ దాదాపు 1.1 గ్రామ్స్ మాత్రమే. కాబట్టి దీన్ని తినే మోతాదు అనేది చాలా ముఖ్యం. బరువు పెరగడానికి అసలు కారణం ఏంటి? అసలు మనం బరువు ఎప్పుడు పెరుగుతాం? దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్. మనం రోజంతా ఖర్చు చేసే క్యాలరీల కంటే ఆహారం ద్వారా తీసుకునే క్యాలరీలు ఎక్కువైతేనే బరువు పెరుగుతాం. ఒక్క సపోటా తిన్నంత మాత్రాన ఎవరు బరువు పెరిగిపోరు. మనం మొత్తం డైట్ లో క్యాలరీ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ఆలోచించండి, ఒక్క సపోటాలో ఉండే 83 క్యాలరీలు అదే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ లో 150 పైన క్యాలరీలు ఉంటాయి. మరి ఏది బెటరో మీరే నిర్ణయించుకోండి. సపోటా తింటే బరువు ఎందుకు పెరగరు? సపోటాలో ఉండే 5 గ్రాముల ఫైబర్ వల్ల మన కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. ఫైబర్ వల్ల ఇది నిదానంగా జీర్ణమవుతుంది. కాబట్టి బ్లడ్ షుగర్ సడన్ గా అస్సలు పెరగదు. ఒక సపోటా తింటే చాలు, పనికిమాలిన స్నాక్స్, జంక్ ఫుడ్స్ తినాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇందులో ఉండే కొవ్వు 1.1 గ్రాముల కంటే తక్కువే ఉంటుంది. కాబట్టి ఇది డైరెక్ట్ గా బాడీ ఫ్యాట్ ని ఏ మాత్రము పెంచదు. సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు చిప్స్, బిస్కెట్స్ లాంటి జంక్ ఫుడ్ కి బదులు ఒక్క సపోటా తిని చూడండి. చాలా తక్కువ క్యాలరీస్ తో మంచి సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. ఇంకా సపోటా చేసే అద్భుతాలు చూద్దాం. పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ కలిసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని టాన్సిన్స్ బాడీలో మంటను తగ్గిస్తాయి. కళ్ళు, చర్మం విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగవుతుంది. విటమిన్ సి కొలాజిన్ ను పెంచి చర్మాన్ని ముడతలు లేకుండా యవ్వనంగా ఉంచుతుంది. ఫోలేట్, ఐరన్ ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఇది మంచి పండు అని చెప్పవచ్చు. సపోటాను పై తొక్కతో సహా శుభ్రంగా కడిగి తింటే ఫైబర్ మరింత ఎక్కువగా లభిస్తుంది. మరి సపోటా తింటే బరువు ఎప్పుడు పెరుగుతారు? సపోటా వల్ల బరువు పెరిగే అవకాశం కేవలం ఈ కింది సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. రోజుకి 3 నుండి 4 సపోటాలు లాగించేసేటప్పుడు, రాత్రి పడుకునే ముందు ఎక్కువగా తింటే నిద్రలో క్యాలరీలు బర్న్ కాకుండా స్టోర్ అవుతాయి. సపోటాను మిల్క్ షేక్ లాగా చేసి అందులో మళ్ళీ పంచదార కలిపి తాగితే క్యాలరీలు డబుల్ అవుతాయి. ఎలాంటి వ్యాయామం చేయకుండా రోజువారీగా ఎక్కువగా తిన్నప్పుడు ప్రకృతి ఇచ్చిన ఏ పండైనా మితంగా తింటే బరువు పెరగరండి. సపోటా విషయంలో రోజుకి 1 లేదా 2 పండ్లు తినడం 100% సురక్షితం. బరువు తగ్గాలనుకునేవారు సపోటా తినవచ్చా? ఖచ్చితంగా తినొచ్చు. కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. రోజుకి కేవలం ఒక్క సపోటా మాత్రమే తినండి. భోజనానికి మధ్యలో స్నాక్స్ లాగా తినొచ్చు. రాత్రి 9 గంటల తర్వాత అస్సలు తినొద్దు. సపోటా అనే పండు బరువు పెంచే విలన్ కాదు. దాన్ని అతిగా తినే మన అలవాటే అసలైన విలన్. సపోటా ఎంత మంచిదైనా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు ఇందులో నేచురల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ సలహా తప్పనిసరి. సపోటాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్స్ డాక్టర్ని అడిగి తినాలి. ఖచ్చితమైన క్యాలరీస్ కౌంట్ తో డైట్ చేసేవాళ్ళు మీ క్యాలరీ బడ్జెట్ లో దీన్ని లెక్కించి తినండి. గుర్తుంచుకోండి, సపోటా ఒక అద్భుతమైన పోషక విలువలున్న పండు మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మరి ఇదండి సపోటా గురించి ఇన్నాళ్లుగా ఉన్న అపోహలు, వాటి వెనుక ఉన్న సైన్స్. మరి సపోటా బరువు పెంచుతుందని భయంతో ఇన్నాళ్ళు దీన్ని పక్కన పెట్టేశారా?
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని పంపించండి. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.